హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే తమిళ చూస్తుంటే కొంచెం ఐడియానే వచ్చి ఉంటుంది, బట్ ఇంకొంచెం నేను క్లారిటీ ఇస్తాను. నేను వచ్చి 2022 పాస్డ్ అవుట్ బీటెక్. నా బ్రాంచ్ ఈసీఈ, బట్ మాకు కూడా ఆపర్చునిటీస్ ఉండేవి ఈక్వల్ టు సిఎస్సి వాళ్ళకి. నేను ఆ టైంలో కొంచెం నెగ్లెక్ట్ చేశాను. సో నేను మీకేం సజెస్ట్ చేస్తానంటే, ఏ ఆఫర్ వచ్చినా అస్సలు మిస్యూజ్ చేసుకోకండి. బికాజ్ మనకు ఆఫర్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా. అది ఇప్పుడున్న వాళ్ళకైతే ఇంకా తక్కువ ఉన్నాయి. మేము కొంచెం హ్యాపీగానే చెప్పుకోవాలి, బికాజ్ మేము పాస్డ్ అవుట్ అయిన ఇయర్లో చాలా కంపెనీస్ ఆఫర్స్ చేశాయి అన్నమాట. హెచ్సిఎల్ అయితే చాలా ఎక్కువ హైరింగ్ చేసుకుంది ఆ టైంలో. బట్ నా బ్యాడ్ లక్ ఏమో తెలీదు, బట్ నేను ఆ టైంలో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఈ ఫీల్డ్కి రావడానికి అయితే చాలా కష్టపడ్డాను అనిపించింది. కాలేజ్లో ఉన్నప్పుడు ట్రై చేసి ఉంటే కొంచెం ఎక్కువ ప్యాకేజ్ వచ్చిండేదని కూడా అనిపించింది. బట్ ఏం చేస్తాం, సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది. నేను కూడా అందుకే ప్రతి ఒక్కరికి అదే చెప్తాను అనమాట. ఏ సిచ్యువేషన్ అయినా సరే ఒకసారి ట్రై చేయండి, వస్తే వస్తుంది, లేదంటే లేదు. రిగ్రెట్ ఫీల్ ఉండకూడదు అనమాట. తర్వాత అరే మనం ట్రై చేసి ఉంటే బాగుండు అని చెప్పి అనుకోకూడదు. అందుకోసమని నేను మీకు అందరికీ చెప్తున్నాను. మోస్ట్లీ వీడియోలో ఎక్కువసార్లు ఇదే చెప్తానేమో, బట్ ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ బీటెక్ అయిపోయింది, ఒక 4 months 3 months గ్యాప్ కూడా వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత రియలైజ్ అయ్యి క్యూస్పైడర్స్ జేస్పైడర్స్ ఇవి మీకు ఐడియానే ఉంటుంది. ఇంకా నేను అందులో కోచింగ్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అందరు ఆ టైంలో చాలా హైప్ ఉండే అనమాట దానికి. అందులో జాయిన్ అయితే మోస్ట్లీ అందరికీ జాబ్స్ వస్తాయి అన్నట్లు ఫీలింగ్ ఉండే. బట్ అందరికీ వచ్చాయో లేదో అనేది తెలీదు. బట్ కొంచెం నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. దానికి నేను హ్యాపీగానే చెప్పచ్చు. బికాజ్ నేను ఈసీ బ్యాక్గ్రౌండ్ అండ్ మా సబ్జెక్ట్స్ మాకు కంప్లీట్గా తెలీదు. అలాంటిది ఈ కోడింగ్ లాంగ్వేజ్ అంటే అస్సలు మాకు రాదనమాట. ఇంకా అందులో జాయిన్ అయినప్పుడు నాకు కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చింది. ఇంకా ఆ తర్వాత 3 months ఏమో అనుకుంటాను, మా కాలేజ్ వాళ్ళే లింక్ ఒకటి షేర్ చేశారు హెచ్సిఎల్ వాళ్ళది. బట్ ఇది చాలా లో ప్యాకేజ్ గైస్. నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, బట్ చెప్తున్నా లో ప్యాకేజ్. ఏమవుతుంది, అట్లీస్ట్ మనకి 5K 10K కూడా రావట్లేదు. ఇందులో వెళ్తే మనం ఐటీలో ఉన్నట్టు ఉంటుంది, ఇంకా వెళ్తూ ఉంటే గ్రోత్ వస్తుంది. ఆ ఒక్క ఇంటెన్షన్ ఉంటే ఇంకా అందుకోసం అని చెప్పి ట్రై చేసేసాను. అప్పటికి నేను చాలా ఫీల్ అవుతున్నాను కూడా, బికాస్ అందరూ జాబ్ చేస్తున్నారు, మంచిగా సెటిల్ అవుతున్నారు. మనం ఇంకా స్టిల్ ఈ స్టేజ్లోనే ఉండిపోయాం, ఆగిపోతామేమో అని చాలా భయపడ్డాను. బట్ ఆ టైంలో వచ్చిన ఆపర్చునిటీ గైస్ ఇంకా అస్సలు మిస్ చేసుకోం కదా. ఇంకా అలా లింక్లో జాయిన్ అయ్యి రిజిస్టర్ అయ్యాను. ఆ తర్వాత వితిన్ ఏ వీక్ ఐ థింక్ సో ఎగ్జామ్ లింక్ వచ్చింది. అవి బేసిక్స్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇవి అనమాట. అండ్ సమ్ కోడింగ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ సెకండ్ రౌండ్కి కూడా ఎగ్జామ్, 2 exams, 1 ఫైనల్ రౌండ్ అనమాట. మనకి సెకండ్ ఎగ్జామ్ ఎలా అంటే కంప్లీట్ కోడింగ్ క్వశ్చన్స్ ఉండేవి. అవి కూడా లైక్ ఎలా చెప్తాం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. సో అలా మేబీ గాడ్స్ గ్రేస్ అనుకుంటాను, ఆ రౌండ్ కూడా నేను క్లియర్ అయిపోయింది. అండ్ దెన్ ఫైనల్గా టెక్నికల్ రౌండ్ వచ్చింది. టెక్నికల్ ప్లస్ హెచ్ఆర్ కలిపే పెట్టారు మాకైతే. అప్పుడు ఏమైందంటే ఎగ్జాక్ట్గా నేను క్లాస్ అయిపోయింది, బయటకు వస్తూ ఉన్నాను. సడన్గా వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ ఉంది, ఇప్పుడు మీకు అటెండ్ అవుతారా లేదా అని అడిగారు. ఇప్పుడు నో చెప్పాను అనుకోండి, ఆపర్చునిటీ ఉంటుందో ఉండదో మనకు తెలీదు. సో ఏదైతే అది అవుతుంది. సో మనం ట్రై చేయాలి. ఆ యొక్క ఇంటెన్షన్తో నేను ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. ఓకే చెప్పేశాను, ఒక 10 minutes ఇవ్వండి ప్లీజ్ అని చెప్పాను. బికాజ్ నేను రూమ్కి వెళ్ళాలి కాబట్టి, పీజీకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు టైం ఇచ్చారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అసలు. తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయాను. 1/2 hour అయిపోతుంది, ఇంకా ఇంటర్వ్యూ కండక్ట్ చేయలేదు. భయం స్టార్ట్ అయింది. అయ్యో మనం 10 minutes అడగడం మిస్టేక్ అయిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది ఒక్క సెకండ్. ఇంకా తర్వాత సరే ఓకే అది పక్కన పెడదాం, ఏం కాదు, జస్ట్ మనం రివైజ్ చేసుకుందాం, మనకి ఏమొచ్చో అవి ఇంటర్వ్యూవర్ అడిగినప్పుడు మనం చెప్పాలి కదా అన్నట్టు అవన్నీ పక్కన పెట్టి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు బేసిక్స్ ఏవైతే వచ్చో అవన్నీ మెన్షన్ చేశాను గైస్ కరెక్ట్గా. వాళ్ళు ఒక 11 to 12 మధ్యలో కాల్ చేసి నాకు ఇలా చెప్పారా. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు 2కో 3కో నాకు ఇంటర్వ్యూకి మెయిల్ వచ్చిందనమాట. లైక్ ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఒక 10 minutes అన్నట్టు చెప్పారు. సో అమ్మయ్య కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను, బికాజ్ ఇంత టైం గ్యాప్ తీసుకొని వాళ్ళు మనకి మెయిల్ సెండ్ చేశారు కదా, ఇంకా అందుకోసం అని చెప్పి.
అప్పుడు ఇంటర్వ్యూలో అడిగినారు, ఫస్ట్ నార్మల్గా సెల్ఫ్ ఇంట్రో అడిగారు. సెల్ఫ్ ఇంట్రో కంప్లీట్ అయిపోయింది. గైస్ నేనేం చెప్తా అంటే మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్లోనే గుడ్ స్కోర్ తెచ్చుకోవాలి. హ్యాపీగా చెప్పండి, చాలా కామ్గా కూల్గా, ఏ టెన్షన్స్ తీసుకోవద్దు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు అస్సలు బట్టి పట్టకండి. ఇప్పుడు కొంతమందికి ఇంగ్లీష్ చెప్పటానికి భయం అవుతుంది. నేను కూడా చాలా భయపడేదాన్ని, ఇంగ్లీష్లో అస్సలు మాట్లాడను తెలుసా. స్కూల్ డేస్లో ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఫైన్ అని చెప్పారు. సో అందుకోసం నేను మాట్లాడటమే మానేసేదాన్ని స్కూల్ మొత్తం. అలా ఉండేది. చాలా కామ్గా చేశాను గైస్. ఐ ట్రీట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్లా ట్రీట్ చేసి అటెండ్ చేశాను అనమాట. ఆ తర్వాత హీ స్టార్టెడ్ ఆస్కింగ్ అబౌట్ మై టెక్నికల్ స్కిల్స్. అప్పుడు నేను చెప్పాను నాకేవైతే వచ్చో అదే మెన్షన్ చేశాను గైస్. నాకు ఆ టైంలో జావా బేసిక్స్ వచ్చు, లైక్ కోర్ జావా వచ్చు, అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ మెన్షన్ చేశాను. నేను ముందే మెన్షన్ చేశాను అనమాట. ఎలా అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ నాకు బేసిక్స్ వచ్చు, సో ఇన్ డెప్త్ రాదు, వాట్ ఈస్ వాట్ అన్నట్టు వచ్చు అని చెప్పి కూడా చెప్పేశాను అనమాట. ఆ తర్వాత ఏవేవి వచ్చు అని చెప్పానంటే SQL చెప్పాను, HTML CSS చెప్పాను. నన్ను వాళ్ళు బాగా అడిగిన క్వశ్చన్స్ ఎందులో అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అడిగారు గైస్. లైక్ బేసిక్స్ అని చెప్పినా కానీ మనకి కంప్లీట్ రావాలి కదా బేసిక్స్ అయినా. సో ఆ బేసిక్స్ ప్రతిదీ అడిగారు. నేను వాళ్ళు ఒక 10 క్వశ్చన్స్ అడుగుంటే నేను మోస్ట్లీ ఆన్సర్ చేశాను అనమాట. ఒక 8 to 9 చేసి ఉంటాను, మేబీ ఒక 2 మిస్ చేసి ఉండొచ్చేమో, మోస్ట్లీ కంప్లీట్ చేసేసాను. అండ్ దెన్ కోర్ జావా చెప్పాను కదా, లైక్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్, అసలు జావా అంటే ఏంటి, సో ఈ సోన్ క్వశ్చన్స్ కూడా అడిగారు. అండ్ దెన్ SQL క్వశ్చన్స్ అనమాట. ఇంకా SQL క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో నాకు చాలా బాగా వచ్చిన స్కిల్ ఏదైనా ఉందంటే SQL ఒక్కటే గైస్. ఇప్పుడు రాలేదు అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఆ టైంలో జరుగుతుంది అని నేను నమ్ముతాను. ఇది అవ్వలేదు అని అంటే ఇంక ఇక్కడితో వదిలేయాలి అన్న మైండ్లో అయితే అస్సలు ఉండను అనమాట. ఆల్వేస్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైం, సో జస్ట్ వెయిట్ చేద్దాం అంతే మన ఫీలింగ్ ఎప్పుడు. ఇంకా ఆ తర్వాత అలా జరిగింది. అండ్ దెన్ నాకు ఆయన చెప్పేశారు ఇంటర్వ్యూవర్, బట్ ఇప్పుడు చెప్పచ్చో లేదో తెలీదు, మోస్ట్లీ మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ గైస్. ఆ మూమెంట్ అసలు నాకు ఎలా షేర్ చేసుకోవాలో కూడా తెలియదు. ఆ టైంలో నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, ఏడ్ చేశాను. బట్ అదేం అంత ఎక్కువ ప్యాకేజ్ కాదు, అండ్ ఇంట్లో వాళ్ళు చెప్తే అంత తక్కువ ప్యాకేజ్కి సెలెక్ట్ అయ్యానని చెప్పావా అని అంటారేమో అని కూడా ఫీల్ అయ్యాను. అండ్ దెన్ నేను మా డాడీకి మా మమ్మీకి కాల్ చేసి ఇలా చెప్పాను అనమాట, లైక్ ఇంటర్వ్యూ అయింది, వాళ్ళు క్లియర్ అయిపోయిందని కూడా చెప్పారు, బట్ మెయిల్ సెండ్ చేసే వరకు వెయిట్ చేయమని చెప్పారు అని చెప్పాను అనమాట. అండ్ దెన్ 2 days అయింది, మెయిల్ రాలేదు. అండ్ మళ్ళీ అగైన్ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇదేంటి, ఆయన ఏమో క్లియర్ అయిందని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ మెయిల్ కూడా రాలేదు. ఆయన ఏం చెప్పారంటే వితిన్ ఏ డే వచ్చేస్తుంది అని చెప్పారనమాట. సో డే మొత్తం కంప్లీట్ అయిపోయింది, మనకి రాలేదు, ఎలా ఉంటుందో ఏమో అని మళ్ళీ ఏమనుకున్నా అంటే మన టైం అంతే, మనకి బ్యాడ్ లక్ ఎప్పుడు మన చుట్టూ వైఫైలా తిరుగుతూ ఉంటుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయా అనమాట. ఇంకా ఆ తర్వాత మా మమ్మీ లైక్ ఏం కాదు వస్తుంది, కొంచెం ఓపిక్గా ఉండు, ఎవరైనా సరే అదే అంటారు గైస్ మా ఇంట్లో, ఎవ్వరు డిగ్రేడ్ చెయ్యరు. ఇప్పుడు నీకు స్కోర్ తక్కువ వచ్చిందంటే ఎందుకు అంత తక్కువ తెచ్చుకున్నావు, చదువుకోవాలని లేదా, ఇలా అస్సలు ఉండదన్నమాట మా ఇంట్లో. చాలా కామ్గా కూల్గా అయిపోతుంది. నా విషయంలో అయితే అలానే అయిపోయింది. నా స్కూలింగ్ కానివ్వండి, నా ఇంటర్ అండ్ నా బీటెక్ ఎవ్రీథింగ్. మా డాడీ మా మమ్మీ ఏ రోజు అడగలేదు ఎందుకు చదువుకోవట్లేదు, ఏం చేస్తావు ఇలా ఉంటే, అలా ఎప్పుడు అడగలేదు. అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ 2 days తర్వాత ఆర్ వితిన్ ఏ వీక్ అనుకుంటాను నాకు మెయిల్ వచ్చింది దట్ ఐ గాట్ సెలెక్టెడ్ అని చెప్పి. అప్పుడు నాకు వింగ్స్ వచ్చాయి గైస్, అసలు హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంకా ఇంట్లో మళ్ళీ కాల్ చేసి చెప్పాను. ఆ టైంలో మా నాన్నమ్మ ఉన్నారనమాట. మా నాన్నమ్మకి ఎలా అంటే మేమందరం కొంచెం సక్సెస్ అయితే చూడాలని చెప్పి, ఇంకా నేనంటే తనకి చాలా ఇష్టం. ఇంకా నేను ఆ విషయం చెప్పగానే తనకి ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది, అండ్ నేనైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. బట్ సడన్గా ఏమైందంటే డిసెంబర్లో అనుకుంటాను, డిసెంబర్లో మెయిల్ చేశారు లైక్ జాయినింగ్ మీకు రేపు ఉంటుంది అని చెప్పి. నేను బెంగళూరులో ఉన్నాను,
విజయవాడకి ట్రావెల్ చేయాలి అండ్ నేను పీజీ వెకేట్ చేయాలి. ఇవన్నీ ఆలోచిస్తూ నాకు సగం టైం అయిపోయింది గైస్. బట్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ నేను వాళ్ళకి సెండ్ చేసేసాను. కానీ జాయినింగ్ నాకు కష్టమైపోయింది. ఆ టైంలో కొన్ని మ్యానిపులేషన్స్ వేరే జరిగిపోయాయి. ఇంకా అంత లాంగ్ ఎవ్వరూ లేరు, ఎలా ఉంటాం ఏమి అని చెప్పి ఒక సైడ్. మా డాడీ కూడా కొంచెం భయపడ్డారు, ఇంత లాంగ్ ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి. బట్ నేను ఒక్కదాన్ని ఉండగలను, ఇంత లాంగ్ అంటే ఎప్పుడు లేదు అందుకోసం అని చెప్పి వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. వెళ్తావా వద్దా అని చెప్పి ఆయనే అడిగారు అనమాట. ఇంకా తర్వాత లేదు డాడీ నేను వెళ్తా అని చెప్పి చెప్పాను. ఈ ముందర మ్యానిపులేషన్స్ కొన్ని జరిగాయని చెప్పాను కదా, వాళ్ళు ఎలా అంటే కొంతమందికి జాబ్స్ ఉన్నాయి గైస్, జాబ్స్ ఉన్నాయి, సేమ్ ఇదే కంపెనీలో కూడా వర్క్ చేస్తున్నారు. అండ్ కొంతమందికి అసలు జాబే లేదు. అట్లీస్ట్ నాకు ఇప్పుడు ఆఫర్ చేసిన ప్యాకేజ్ కూడా వాళ్ళ దగ్గర లేదనమాట. వాళ్ళైతే ఏం చెప్పారంటే నేనైతే ఆ జాబ్కి వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళేవాడిని కూడా కాదు, బికాజ్ అంత తక్కువ ప్యాకేజ్కి ఎవరు వెళ్తారు అని చెప్పి కూడా చెప్పారు. బట్ ఇంకొంతమంది నా క్లోజ్డ్ సర్కిల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అస్సలు వరీ అవ్వకరా, వెళ్ళు, ఏం కాదు, అంత తక్కువ ప్యాకేజ్ అయితే ఏంది, వెళ్తూ ఉంటే పెరుగుతుంది, అందరికీ హై ప్యాకేజ్ రావాలన్న రూల్ ఏం లేదు కదా, సో హ్యాపీగా ఉండు. ఈరోజు కాకపోతే ఇంకొక 2 yearsలో మాకు 2 years అగ్రిమెంట్ కూడా ఉండేది, 2 years వెయిట్ చేయు, 2 years కంప్లీట్ అవ్వగానే కంపెనీ షిఫ్ట్ అవ్వు అనేసి అని చెప్పారు. ఈ 2 years అగ్రిమెంట్కి కూడా అన్నారు గైజ్, అన్ని ఇయర్స్ అగ్రిమెంట్ అంటే ఎలా ఉంటావు, చాలా కష్టం అయిపోతుంది కంపెనీ షిఫ్ట్ అవ్వడానికి అనేసి అని కూడా అన్నారు. ఇవన్నీ విని నాకు వాళ్ళు పాజిటివ్ చెప్పినవి కూడా నేను తీసుకోలేకపోయాను. ఈ నెగిటివే మైండ్లో ఉండిపోయింది అనమాట. బికాస్ మనకి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ మన మైండ్లో స్టోర్ అవుతుంది కదా. బట్ ఎలా అయితే ఏమి అన్నట్టు డాడీకి చెప్పాను. డాడీ నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు సారు, నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. బట్ దెన్ డాడీ బాబాయ్ని అడిగారు అనమాట. బాబాయ్ని అడిగితే బాబాయ్ కూడా అన్నారు ఏం కాదమ్మా నువ్వు వెళ్ళు, సెట్ అయితే 2 years అగ్రిమెంట్ అన్నది పెద్ద కష్టం కాదు, చేసుకొని నీకు అసలు తెలియకుండా టైం అయిపోతుందని ఆయన చెప్పారనమాట. నా ఫ్రెండ్స్ చెప్పిన పాజిటివ్ కమెంట్స్ ఎక్కువ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను. బట్ డిసెంబర్లో జాయినింగ్ ఇచ్చానని చెప్పారు చూసారా, ఇచ్చారని చెప్పాను కదా, ఆ టైంలో నేను జాయిన్ అవ్వలేదు గైస్. ఇవి చెప్పాను కదా, ఇవన్నీ నా మైండ్లో ఉండడం వల్లనో ఏమో నాకు తెలీదు, సడన్గా విజయవాడ వెళ్ళిపోవాలి అని అంటే కొంచెం కష్టం అనిపించింది అనమాట. అంటే నేను వాళ్ళని టైం అడిగాను, ఇలా నేను చాలా లాంగ్లో ఉన్నాను, ఇక్కడ నుంచి నేను విజయవాడ రావడానికి చాలా కష్టం అవుతుంది అలా అని చెప్పి చెప్పాను. దెన్ వాళ్ళు ఓకే అయితే వెయిట్ చేయండి, నెక్స్ట్ ఇంకొక జాయినింగ్ డేట్ ఇస్తాం అప్పుడు జాయిన్ అవ్వండి అని అన్నారు. విత్ ఇన్ ఏ వీక్ ఉంటుంది అని చెప్పాను. నేను అది కూడా అడిగాను, విత్ ఇన్ ఏ వీక్ ఉంటుంది అని చెప్పారు. సరేలే విత్ ఇన్ ఏ వీకే కదా, ఇన్ని డేస్ ఆగాము, ఒక 1 week ఆగితే ఏమైపోతుంది అన్నట్టు ఆగాను గైస్. 1 week అయిపోయింది, 1 month అయిపోయింది. అగైన్ నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు ఏంటి ఆ రోజు జాయిన్ అయిపోయింటే బాగుండు, ఈరోజు ఇలా ఫీల్ అవ్వాల్సిన పని ఉండేది కాదని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. అండ్ దెన్ సడన్గా మళ్ళీ ఫెబ్ 1st జాయినింగ్ ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ. మా మమ్మీ ముందు రోజు ఫుల్ పూజలు చేసింది గైస్. మేబీ ఆవిడ చేసిన పూజలో ఏమో నాకు తెలీదు, నాకు సడన్గా జాయినింగ్ వచ్చింది. మా మమ్మీ హ్యాపీ ఫీల్ అయింది, మా డాడీ అస్సలు చెప్పనక్కర్లేదు. బట్ లాంగ్ వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఆయన టెన్షన్ పడ్డారు, అదొక్కటే. ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయాము. నేను ఫుల్ ఏడ్చాను గైస్ ఆ రోజు అయితే. మా నాన్నమ్మ కూడా ఉంది, తను ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఇంకా నేను లాంగ్ వచ్చేస్తా కదా విజయవాడ అన్నట్టు ఇంకా ఇంటికి వచ్చి కొన్ని డేస్ ఉండే అనమాట. నాకు ఆ మూమెంట్ ఇప్పటికీ కూడా కళ్ళ ముందే కనిపిస్తుంది. మా మమ్మీ ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి అన్ని దేవుళ్ళకి పూజలు చేసింది. మా ఊర్లోకి వెళ్ళి మా ఊర్లో ఉన్న దేవుళ్ళు అందరికీ పూజలు చేసింది. ఇంకా నేను పక్క రోజు స్టార్ట్ అయిపోయాను అనమాట. లైక్ 2 days ముందు స్టార్ట్ అయిపోయాను. బికాస్ ఇక్కడికి వచ్చి తర్వాత నేను ఇక్కడ స్టే చేయడానికి అవన్నీ చూసుకొని వెళ్ళాలి కదా, ఇంకా అందుకోసం అని చెప్పి డాడీ కూడా వచ్చారు. నేను డాడీ వచ్చి నన్ను జాయిన్ చేసి ఆ తర్వాత ఆయన కూడా స్టార్ట్ అయిపోయారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై జర్నీ గైస్. స్టార్టింగ్ స్టేజ్ వరకు ఉన్నది. స్టిల్ మీకు ఇంకా ఏమైనా క్వరీస్ ఉంటే నన్ను అడగండి, నేను అది మీకు చెప్తాను. బట్ హెచ్సిఎల్ హైరింగ్ గురించి అడుగుతున్నారు. అప్పుడైతే ఉండే గైస్, ఇప్పటికీ స్టిల్ రన్ అవుతుందో లేదో నాకు అంత కంప్లీట్గా ఐడియా లేదు. అండ్ నేను తెలుసుకొని మీకు ఇంకొకసారి షేర్ చేస్తాను. ఈ వీడియో కింద కమెంట్ అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి కనుక్కుని
మెన్షన్ చేస్తానన్నమాట. అండ్ దెన్ రెఫరల్ ఇవ్వండి అని అడిగారు. సీరియస్లీ సారీ గైస్, బికాజ్ యాజ్ ఎ ఫ్రెషర్గా ఎవరికెవరు రెఫరల్స్ ఇవ్వలేరు అనమాట. బికాజ్ మనకున్న నాలెడ్జ్ని బట్టి మనం జాయిన్ అవ్వాలి. ఆ టైంలో నేను కూడా చాలా మందిని అడిగాను, నాకు రెఫరల్ ఇవ్వచ్చు కదా అన్న, అక్క నాకు రెఫరల్ ఇవ్వచ్చు కదా అని చెప్పి నేను చాలా మందిని అడిగాను. వాళ్ళు సరేరా అని చెప్పారు, కానీ ఎప్పుడు ఇవ్వలేదు. ఆ టైంలో నాకు అర్థం కాలేదు గైస్, బట్ ఇప్పుడు అర్థమవుతుంది. ఒక ఫ్రెషర్కి మనం రెఫరల్ ఇస్తే వాళ్ళు తీసుకోరు అని చెప్పి నాకు అర్థమైంది. అండ్ రెఫరల్స్ కూడా అంత యూజ్ అవ్వవు యాజ్ ఎ ఫ్రెషర్కి. అదే ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి వాళ్ళకైతే ఇట్స్ డిఫరెంట్ యాక్చువల్గా చెప్పాలంటే, బికాజ్ దే హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మేబీ అలా అయి ఉండొచ్చేమో, బట్ యాజ్ ఎ ఫ్రెషర్గా అయితే ఐఎమ్ సారీ. బట్ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆపర్చునిటీ ఉండి రెఫర్ చేయొచ్చు అని చెప్తే నేను డెఫినెట్గా అందరికీ హెల్ప్ చేస్తాను గైస్, బికాజ్ ఐ నో ద పెయిన్ ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి, జాబ్ లేకపోతే ఎలా చూస్తారు అని చెప్పి కూడా. బట్ ఐ హోప్ మీకు అందరికీ కూడా జాబ్స్ వచ్చి మీరు అందరు కూడా హ్యాపీగా సెటిల్ అవ్వాలని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ ఆర్ నెక్స్ట్ బ్లాగ్స్.